హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి వంటలక్క. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుంది కదా, రేషను. సర్కార్ ఇస్తున్న సన్న బియ్యంతో చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం. ఈ రేషన్ బియ్యాన్ని మనం ఎలా అయితే వండితే అన్నం మంచిగా అవుతుంది, పొడి పొడిలాడుతూ అనేది కూడా చిన్న చిన్న టిప్స్తో ఈ వీడియో చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మాకు ఈ నెల ఇచ్చిన రేషన్ బియ్యం సన్న బియ్యమే ఇచ్చారు. కాకపోతే నాకు కొంచెం కొత్త బియ్యంలా అనిపించినాయన్నమాట. ఈ కొత్త బియ్యం కూడా ముద్ద కాకుండా మనం చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం. దీనికోసం అయితే నేను 1 లోటా బియ్యం తీసుకున్నా. వాటిని కడిగి పక్కన పెట్టుకొని మనం బిర్యానీలో వేసే స్పైసెస్ అన్నీ వేసుకొని ఏమన్నా తగ్గినా ఏం పర్వాలేదు. మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం. వేసవి కాబట్టి తక్కువ స్పైసెస్ తినడమే మంచిది. ఇవన్నీ వేసిన తర్వాత మనం చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ వేసి అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న పొడి మసాలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి చికెను. మనం వేసిన స్పైసెస్, ఇంకా మనం వేసిన మసాలా అంతా చికెన్‌కి పట్టేలాగా చికెన్ ముక్కల్ని పిసుకుతూ కలపాలన్నమాట. గట్టిగా ప్రెస్ చేస్తూ అప్పుడే ముక్కలకి మంచిగా పడతది మసాలా. మన సర్కార్ ఇచ్చిన సన్న బియ్యంతో చేసే చికెన్ దమ్ బిర్యానీకి నేను హాఫ్ కేజీ రైస్, హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా అనమాట. ఇది మంచిగా చికెన్ కలుపుకున్న తర్వాత అందులో సగం నిమ్మ ముక్క పిండి మనకి గ్రేవీ రావడానికి పెరుగేసుకోవాలి. ఎప్పుడైనా బిర్యానీలో పెరుగు వేస్తేనే మంచిగా ముక్కలు సాఫ్ట్‌గా ఉడుకుతాయి. అయితే నేను సర్కార్ ఇచ్చిన బియ్యంతో, మనకి ఈ నెలే కదా సన్న బియ్యం వచ్చింది. ఈ సన్న బియ్యంతో చికెన్ దమ్ బిర్యానీ ఎందుకు చేయాలనుకున్నా అంటే, నా చిన్నప్పుడు మా అమ్మ రేషన్ బియ్యం వండితే చాలు, నాకు రేషన్ షాప్‌లో సన్న బియ్యం ఇస్తే బావుండు కదా, ఎలానో ఇస్తున్నారు ఇచ్చే బియ్యం. అదేదో మంచి బియ్యం ఇస్తే మంచిగా తింటంగా అనుకునేదాన్ని. ఇలా మనకి రేషన్ షాప్‌లో సన్నబియ్యం ఇస్తారు అనేది నేనెప్పుడూ అనుకోలేదు. ఎలానో ఇస్తున్నారు. ఇచ్చేదాన్ని కంటిన్యూ చేస్తే బావుంటది ఆపకుండా. ఇంకొకటేంటంటే ఇవి కొత్త బియ్యంలా ఉన్నాయి. కానీ తినడానికైతే మంచిగే ఉంటాయి. మరీ మొద్దులాగా కాకుండా ఇంతకు ముందొచ్చే బియ్యం అసలు మొద్దులు మొద్దుల్లాగా వచ్చేయి గదా, దోసలకి తప్ప పనికిరావు అన్నట్లు అనిపిచ్చేది నాకు. ఈ బియ్యం అయితే పర్వాలేదు, బానే ఉన్నాయి. అన్నీ వేసి కలుపుకున్న చికెన్‌లో ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసి దాన్ని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. మీకు కూడా ఈ రేషన్ బియ్యంతో ఏమైనా మెమోరీస్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే తప్పకుండా ఒక పూటైనా రేషన్ బియ్యం తినే ఉంటారు. మేమైతే నా చిన్నప్పుడు 2 పూటలు తిన్న రోజులు కూడా ఉన్నాయి. అట్లా నాకు సన్న బియ్యం ఇచ్చారంటే కొంచెం హ్యాపీగా అనిపిచ్చింది. అందుకే సర్కార్ ఇచ్చిన సన్న బియ్యంతో సన్న బియ్యం ఇచ్చిన వెంటనే చికెన్ దమ్ బిర్యానీ చేసేసా అనమాట. మనకి ఏ బిర్యానీ అయినా, చికెన్ బిర్యానీ అయినా, మటన్ బిర్యానీ అయినా, ఫిష్ బిర్యానీ అయినా పర్ఫెక్ట్ రెస్టారెంట్ ఫ్లేవర్ లాగా ఉండాలి అంటే ఈ ఫ్రైడ్ ఆనియన్సే. మనం ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసి వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసిన ఆనియన్స్ పక్కకి తీసుకొని, మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ పొయ్యి మీద పెట్టుకొని తక్కువ స్పైసెస్ వేస్తున్నా నేను, వేసవి కాబట్టి. మీ దగ్గరున్న మసాలా దినుసులు వేసి, మనం ముందు ఫ్రై చేసుకున్నప్పుడు మిగిలిన ఆయిల్ ఉంది కదా, ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు ఆ ఆయిల్ కూడా పైన వేయాలి. మనం పెట్టిన రైస్ ఒక పొంగొస్తది అనుకున్నప్పుడు తీసి కొంచెం అల్లం పేస్టు, కొంచెం పొడి మసాలా, మన రుచికి సరిపడా ఉప్పు వేయాలి. నేనెందుకు ఒక పొంగొచ్చిన తర్వాత వేస్తున్నా అంటే, ముందే వేసినవంటే అది రైస్ కలర్ మారిపోతది. అందుకే కొంచెం ఉడికిన తర్వాత మనం ఈ అల్లం పేస్టు, మసాలా, ఉప్పు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత మనకి రైస్ అయితే ఒక 80% మాత్రమే ఉడకాలి. ఎందుకంటే ముందే ఎక్కువ ఉడికిచ్చేసినవంటే బిర్యానీకి ప్రిపేర్ చేసేటప్పుడు ఆ ఆవిరికి కూడా ఇంకా తిక్కుగా ఉడికిపోయి గుజ్జయిపోతది. మనకి రైస్ పర్ఫెక్ట్‌గా రావాలంటే 70%, 80% మాత్రమే ఉడికించాలి రైస్.
రైస్ అయితే ఉడికిపోయింది. మనకి కొంచెం పెద్ద సైజు గిన్నె అయితేనే బిర్యానీ ఎప్పుడైనా పర్ఫెక్ట్‌గొస్తది. మనకి మెతుకు మెతుకు అంటుకోకుండా. అలా ఉన్న గిన్నె తీసుకొని, అందులో మనం ముందే ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ వేసి, మనం కలిపి పెట్టుకున్న చికెన్ గూడా వేసి మంచిగా సర్దుకోవాలి. ఇదంతా సర్దిన తరువాత పైనుంచి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని వేయాలి. ఆనియన్స్ వల్లనే బిర్యానీ టేస్ట్ అనేది బావుంటది. మనం కుక్ చేసుకున్న రైస్ ఉంది గదా! ఆ రైసు పొరలు పొరలుగా వేస్తూ, ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తూ, పైన కొంచెం కొత్తిమీర, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మూత పెట్టాలి. ఈ రోజుల్లో రేషన్ బియ్యం చాలా తక్కువ మంది తింటున్నారు గదా! ఓన్లీ రేషన్ బియ్యం దోసలకైనా, లేకపోతే పిండి వంటలకైనా ఇలానే యూజ్ చేస్తున్నారు. సన్న బియ్యం ఇస్తే మాత్రం చాలామంది తింటారు. చాలామందికి హెల్ప్ అవుతది. తినే వాళ్ళకి మాత్రం మంచిగుంటది. లావు బియ్యం తినలేక, తినలేక తినేవాళ్ళు గూడా చాలామందున్నారు. నాకైతే ఈ ఐడియా మంచిగా అనిపిచ్చింది. సన్న బియ్యం ఇవ్వడం అనేది. మనకి రేషన్‌లో గూడా కొత్త బియ్యం వచ్చినట్లు అనిపిచ్చిందన్నా గదా నేను. ఈ కొత్త బియ్యాన్ని ముద్ద గాకుండా వండాలి అంటే, మనం ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి. కడిగేటప్పుడు గూడా ఎక్కువ సేపు నానబెట్టకుండా వెంటనే పెట్టేసి, కొంచెం ఆయిల్ వేసి వండామంటే మెతుకులు మెతుకులుగుంటది. అన్నం బావుంటది. మనం కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పైన ఒక పొర అన్నం, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, అన్నం వేసాం గదా! లాస్ట్‌కి మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసి మూత క్లోజ్ చేసి, మన దగ్గర పాత పెనం ఏదైనా ఉంటే, బిర్యానీ ప్రిపేర్ చేసుకున్న గిన్నుంది గదా! ఆ గిన్నె పెనం పైన పెట్టేసి, గ్యాస్ ఒక 10 మినిట్స్ హై ఫ్లేము, ఒక 15 మినిట్స్ స్లో ఫ్లేమ్‌లో పెట్టామంటే మన బిర్యానీ పర్ఫెక్ట్‌గా తయారవుతది. మనం దమ్ బిర్యానీ చేయాలంటే, ఏదైనా బిర్యానీ చేయాలంటే కిందేదైనా పాత పెనం బెడితే ఈవెన్‌గా మంచిగా కుక్ అవుతదనమాట బిర్యానీ. అలా కాకుండా డైరెక్ట్‌గా పొయ్యి మీదే పెట్టేసామంటే త్వరగా మాడు పడతది. అంత బాగోదు. అందుకే ఇలా పెనం మీద పెట్టి ట్రై చేయండి. బిర్యానీ బాగా కుదురుతది. మనకి బిర్యానీ కుక్ అయిన తర్వాత నేను పైన కొంచెం నెయ్యి వేస్తున్నా. మన సర్కార్ ఇచ్చిన సన్న బియ్యంతో చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ. పైన నేను కొంచెం ఫుడ్ కలర్ ఏసా గానీ, ఫుడ్ కలరు అవాయిడ్ చేయడమే మంచిది. నేను గూడా ఎందుకేసానా అనుకున్నా ఏసిన తర్వాత. బిర్యానీ అయితే మంచిగా కుదిరింది. పీసెస్ కూడా మంచిగా ఉడికినాయి. నాకు అనిపించిన కొన్ని విషయాలైతే మీతో చెప్పా. ఇది ఏ పార్టీ గురించి గాదు, ప్రాంతం గురించి గాదు, దేని గురించి గాదు. నేను ఫేస్ చేసిన చిన్నప్పటి విషయాలు కొన్ని ఇలా జరగడం వల్ల కొంతమందికి సేఫ్ అవుతది అనే దాని గురించి మాత్రమే చెప్పా. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే మన సిరి వంటలక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.